నమస్కార్. యు ఆర్ లిజనింగ్ టు శ్రీ భక్త పోతన. ఈనాడు సమాజంలో ప్రతి మానవుణ్ణి పట్టి పీడించేటటువంటి ప్రమాదకరమైన ఆధ్యాత్మిక రోగం ఏమిటి అనంటే చింతించటం. ధనవంతులైనా పేదవాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా, పట్టణస్థులైనా గ్రామీణస్థులైనా అందరూ కూడా ఈ చింత అనే మహమ్మారికి బానిసలుగా అవుతా ఉన్నారు. ప్రతి గృహంలో కూడా చింతించటం వలన అనేక ఉపద్రవాలను కొని తెచ్చుకొని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణిస్తూ, అయ్యో నేను ఈ యొక్క సమస్య నుంచి బయటకు రాగలనా, నా జీవితం ఏమైపోద్ది, నేను బ్రతకగలనా అనే అనుమానాలతో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు అనేక మంది. ఒకవేళ నీ జీవితంలో కూడా ఇటువంటి చింత అనేది నిన్ను కృంగదీస్తూ ఉంటే ఈ వర్తమానం నిన్ను బలపరుస్తుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమని వ్రాయబడింది అంటే, దేన్ని గూర్చి చింతింపకూడదు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అని. దేన్ని గురించి కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వర్రీ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం టుడే. ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క చింత అనేది మానవుణ్ణి కృంగదీస్తుంది. ఈ బొమ్మలో చూపించిన విధంగా చింత అనేది ఒక నీడ లాంటిది. దాన్ని చూసి భయపడతాం. వర్రీ ఆల్వేస్ గివ్స్ ఎ లిటిల్ థింగ్ ఎ బిగ్ షాడో. ఇట్ ఈస్ వెరీ స్మాల్ యానిమల్. కానీ దాన్ని ఆ గోడ పక్క నుంచి చూసినప్పుడు ఇదేదో ప్రమాదకరమైన జంతువే అనిపిస్తుంది మనకి. వర్రీ కూడా అంతే. జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఇవన్నీ కూడా ఆ భగవంతుని అనుగ్రహంతో ముందుకు వెళ్ళినప్పుడు అవి చాలా చిన్నవే, కానీ పెద్దగా కనిపిస్తాయి మనకి. వాటిని చూసి భయపడకండి. ఎందుకనంటే రకరకాల చింతలు మనకు వస్తూ ఉంటాయి. ఒకటేంటంటే అంతకుముందు జరిగిపోయిన విషయాల గురించి చింతిస్తూ ఉంటాం. థింగ్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ హ్యాపెండ్. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. నేనేం చేస్తున్నానంటే గతంలో ఉన్న విషయాల గురించి పదే పదే ఆలోచించి సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఇంకా చేయాల్సినటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. వాటి గురించి ఆలోచిస్తూ జీవితాన్ని సార్థకత చేసుకొని ముందుకు సాగిపోని వెళ్తాను అని ఈ భక్తుడు చెప్తా ఉన్నాడు. వెనక జరిగిపోయిన వాటి గురించి పదే పదే ఆలోచించడం వల్ల ఏమన్నా వస్తుందండి? ఏమీ రాదు. అలా అని వాటిని మర్చిపోగలమా? మర్చిపోలేము. అందుకే ఈ సమయంలో వాటిని ఏ రకంగా అధిగమించాలి అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. థింగ్స్ దట్ విల్ ఇన్ఎవిటబుల్లీ హ్యాపెన్. ఒక్కొక్కసారి మనం ఏం చేసినా కానీ వాటి నుంచి తప్పించుకోలేం. జరుగుతాయి కొన్ని. ఉదాహరణకి మరణం. అది మనం చింతించినా చింతించకపోయినా అది సంభవించేదే. అయ్యో నేను చచ్చిపోతానేమో అనే భయంతో చింతించడం వలన జరిగే ప్రయోజనం ఏమీ లేదు. అందుకే నిమ్మలంగా మనం కొన్ని విషయాలు జరుగుతాయి, వాటి గురించి అధికంగా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమి లేదు. ఇంకొన్ని థింగ్స్ దట్ విల్ ఇన్ఎవిటబుల్లీ హ్యాపెన్. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మరణం అనేది
తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి సంభవిస్తుంది. కాబట్టి దాని గురించి చింతించటం వలన ప్రయోజనం ఏమీ లేదు. అయితే ఈ మరణాన్ని ఏ రకంగా అధిగమించాలి, శాశ్వతమైన నిత్య జీవాన్ని ఏ రకంగా పొందాలి అని ఆలోచించటం వలన ప్రయోజనం ఉంది. థింగ్స్ దట్ విల్ నెవర్ హ్యాపెన్. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ మానవుడికి అసలు ఏమీ జరగనటువంటి విషయాలను కూడా జరుగుతాయేమో అని ఊహించుకొని చాలాసార్లు మదన పడతా ఉంటాం. అసలు అవి జరగవు కానీ జరుగుతాయేమో అని ఊహించుకుంటాం. ఎందుకంటే అంతకుముందు జరిగినాయి కాబట్టి మరలా జరుగుతాయేమో అనే భయం. అందుకే భగవంతుడు ఏం చెప్పాడు అనంటే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ చింత గురించి చెబుతూ ఏమన్నారు అనంటే, అయ్యా, మీ జీవితం సార్థకతగా సౌఖ్యంగా సుఖంగా జీవించటానికి ఏమేం కావాలో, ఏ సుఖభోగాలు కావాలో అన్నీ కూడా ఆ భగవంతుడికి తెలుసు. కాబట్టి వీటి అన్నిటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి సుమా అని తెలియచేశారు ఆయన. కొందరు పిల్లలు లేరే అని మదన పడిపోతూ ఉంటారు. కొందరు అసలు మాకు పిల్లలు పుట్టరు కదా, ఇంకా ఈ జీవితం ఎందుకు, వ్యర్థమే, పిల్లలే లేనప్పుడు ఈ సంసారం ఎందుకు అనే అనుమానంతో నీరసించిపోతారు. నీకు పిల్లలు కావాలో అవసరం లేదో ఆ భగవంతునికి తెలియదా? తెలుసు. ఆయనే అనుగ్రహిస్తారు. అందుకని ఆయన్నే అడగాలి. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కదా. ఈ భగవంతుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పక్షిని కూడా ఆయన పోషిస్తూ ఉంటే, ఆయన సారూప్యంలో చేసుకున్నటువంటి మానవుణ్ణి అయినటువంటి నిన్ను చూసుకోలేడు? ఆయన చూసుకుంటాడు. అందుకే ఆయన ఏం చెప్తున్నారు అనంటే, అయ్యా, ఒకసారి ఆ పక్షులను చూడండి, పిచ్చుకలను చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. ఆ పిచ్చుకను చూడండి, ఎంత చక్కగా ఉందో. వాటికి ఎవరు ఆహారం పెడుతున్నారు? భగవంతుడే కదా. బుజ్జి బుజ్జిగా, ఎంత చూడముచ్చటగా, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నవి. అవి బ్రతకడం లేదా? అవే బ్రతకగా లేనిది నీవు బ్రతకలేవా? ఆ భగవంతుడు ప్రతి మానవుణ్ణి కూడా ఆయన కబంధ హస్తాలలో పెట్టుకొని పోషించగలిగినటువంటి దేవుడు ఆయన. ఆ దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆ దేవుడు నిన్ను ఆయన చేతుల్లో పెట్టుకొని అలా పోషించే దేవుడు. భగవంతుడు ఏమన్నాడో తెలుసా? నిన్ను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాను. తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను మరువను. ఎంత గొప్ప మాట! ఆ భగవంతుడు నిన్ను వెన్నంటి ఎప్పుడూ కూడా నీతోనే ఉండేటటువంటి దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో నడిచే దేవుడు. కాబట్టి ఆ ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా యేసయ్యా, నాకు సహాయం చేయి, నా జీవితంలో ఈ కష్టాల సాగరంలో మునిగిపోతున్నాను, నేను నడవలేను అని ఆ యేసయ్య దగ్గరకు వస్తే ఆయన నిన్ను ఆ చేతుల్లో తీసుకొని నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి భగవంతుడు. ఆ ప్రభు నడిపించే దేవుడు. నిన్ను పక్షుల్నే పోషించే దేవుడు నిన్ను పోషించలేడా? ఎందుకు భయం? ఎందుకు ఆందోళన? అందుకే ఈ చింతని ప్రొహిబిట్ చేశారు ప్రభు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని నీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. అయ్యో, ఏం తింటాం, ఏం ధరించుకుంటాం
అని దేహాన్ని గురించి చింతించడం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనతో సదాకాలం ఉండే దేవుడు. ఆయన మన ప్రాణానికి ఏం కావాలో, మనం ఏ రకంగా సుఖభోగాలతో జీవించాలో అన్నీ కూడా ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడు. ఆయన నీతో ఉండే దేవుడు. అందుకే ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడే విషయం ఏంటంటే, అమ్మా, అయ్యా, ఎందుకు నీ ప్రాణాన్ని కృంగదీసుకుంటావు? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. దేవుని మీద నమ్మకం లేని వ్యక్తులు అలా విచారించి 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 మదనపడి ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. నీవైతే భగవంతుని మీద నమ్మకం ఉంచావు కాబట్టి ఎందుకు చింత? ఆ భగవంతుని దగ్గరికి రా. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఎందుకు రేపు గురించి ఆలోచించి మదన పడేది? ఒక దినం చాలు. ప్రతి దినము కూడా, ప్రతిరోజు కూడా ఆ భగవంతుని అనుగ్రహమే. ఆ భగవంతుడు ఆ రోజుకు ఏం కావాలో అనుగ్రహించేటటువంటి భగవంతుడు. ఆ రోజు ఒక్కరోజు, లెట్స్ లివ్ వన్ డే ఎట్ ఎ టైం. లెట్స్ లివ్ వన్ డే ఎట్ ఎ టైం. అన్ని దినాలని గురించి ఆలోచిస్తే భయం అనిపిస్తుంది. రేపటి గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆ నాటికి చాలును. చింతించడం అనేది యూస్లెస్. దాని వలన ప్రయోజనం ఏమీ లేదు, అప్రయోజనమే. ఎందుకంటే మీలో ఎవరు చింతించటం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? ఒకవేళ ఆ రకంగా చింతిస్తూ ఉంటే ఏమన్నా ప్రయోజనం ఉందండి? లేదు, అప్రయోజనం. అందుకనే ప్రయోజనం లేని దాని గురించి ప్రయాసపడటం ఎందుకు? అందుకే చింతించడం అనేది అప్రయోజనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 3 నుంచి 4వ వచనంలో ఈ యొక్క విషయాలు రాయబడ్డాయి. అన్యజనులు వీటన్నిటి విషయమే చింతిస్తారు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రి తెలియను. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా ఆ ప్రభు తన హస్తాలలో భద్రపరిచి సహాయం చేసే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఆ ప్రభు విశ్వాసం ఉంచినప్పుడు ఆ ప్రభు ఈ జీవితానికి అర్థం, పరమార్థాన్ని ఇచ్చి సార్థకతను తీసుకుని వస్తాడు. వరీ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద హీదెన్, ద లాస్ట్, బట్ నాట్ ద బిలీవర్స్. వర్రీ అనేది అవిశ్వాసానికి సూచన. భగవంతుని మీద విశ్వాసం ఉంచినప్పుడు అపనమ్మకం పోయి జీవితం మీద ధైర్యం, జీవితం మీద నమ్మకం కలుగుద్ది. అందుకే ప్రభు ఏమన్నారంటే, అల్ప విశ్వాసులారా, ఎప్పుడైతే విశ్వాసంలో సన్నగిల్లుతామో అప్పుడు ఈ యొక్క అపనమ్మకం చోటు చేసుకుంటుంది. ఈ అపనమ్మకం ఎప్పుడైతే మనలో చోటు చేసుకుంటుందో మనం కృంగిపోతాం. వరి, చింత ఏం చేస్తుందంటే భయానికి నడిపిస్తుంది. భయం ఏం చేస్తుందంటే అపనమ్మకానికి తీసుకొస్తుంది. ఈ అపనమ్మకం ఎట్లా వస్తుంది అని అంటే, ఇది నిజమా అని మనం హేతుబద్ధంగా ఆలోచిస్తాం. ఈ భగవంతుడు నా దగ్గరికి రండయ్యా, అన్నీ నేను చూసుకుంటాను, నిన్ను పోషిస్తాను, బలపరుస్తాను, ధైర్యం ఇస్తాను అని అంటే ఇది నిజమా అని అనుమానంతో మనం భగవంతుని దగ్గరికి రాము. ఎప్పుడైతే దేవుని దగ్గరికి రామో భగవంతుని దగ్గరికి, ప్రతి మానవుడి హృదయంలో భయం ఏర్పడుతుంది. ఈ భయం చింతకు దారితీస్తుంది. మన హ్యూమన్ రీజన్ అనుమానానికి దారితీస్తుంది. అనుమానం భయానికి దారితీస్తుంది. భయం చింతకు దారితీస్తుంది. చింతించి మనసును కృంగదీసుకునే వ్యక్తులు ఎవరయ్యా అంటే దేవుని యందు విశ్వాసం లేనివాడు,
అందుకే ఈ సమయంలో నిన్ను ప్రాధేయపడేది ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఆ ప్రభు ప్రతి చింతని కూడా ఆయన తీసుకుని సహాయం చేస్తారు. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఏమిటయ్యా సొల్యూషన్ ఈ యొక్క చింతకు అని అంటే, భగవంతుడైనటువంటి ఈ సృష్టి మొత్తాన్ని ఆయన నోటి మాట చేత చేసినటువంటి ఏకఛత్రాధిపత్యంతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుయందు విశ్వాసం ఉంచితే ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే నీకేం కావాలో అవన్నీ కూడా అనుగ్రహిస్తారు ఆయన. అన్నిటికన్నా ప్రధానమైనది మానవుడికి కావలసింది నిత్య జీవం. ఈ యొక్క దేహాన్ని విడిచి, ఈ ప్రపంచాన్ని విడిచి ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి అవసరమైనటువంటి నిత్య జీవాన్ని యేసు ప్రభు అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఆయన సిలువపై తన రక్తాన్ని చిందించి మానవుడికి విమోచనను అనుగ్రహించాడు, మోక్షాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ని విశ్వసిస్తారో వారు ఈ ప్రపంచంలో మానవుడిని కృంగదీస్తున్నటువంటి ఈ యొక్క చింతను జయించగలుగుతారు, ఆ పరలోక రాజ్యానికి వారసులవుతారు. వినుచున్నటువంటి నా స్నేహితుడా, ఈ సమయంలో యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచు. ఆయన జీవితానికి అర్థం, పరమార్థాన్ని ఇచ్చి నీకు ఒక సార్థకతను అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీకు ఇష్టమైతే కళ్ళు మూసుకో, నీ కోసం ఆ భగవంతుడిని వేడుకుంటాను.